భూగర్భ గని నుంచి బొగ్గును తీయాలంటే నీటి ఊట, బురద ఇలా వివిధ కారణాలతో ఆశించిన స్థాయిలో బొగ్గు వెలికి తీయడం కష్టతరంగా మారుతుంది. భూగర్భ బొగ్గు గనులను ఓపెన్ కాస్ట్గా మార్చితే నిర్విరామంగా బొగ్గును తీయొచ్చనే ప్రణాళికతో సింగరేణి ముందుకు వెళ్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్గా మార్చిన అధికారులు తాజాగా మనుగురు ఏరియాలో కొండాపురం భూగర్భ గనిని ఓపెన్ కాస్ట్గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భూగర్భ గని ఓపెన్ కాస్టుగా మారే జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని కొండాపురం గని చేరనుంది. ప్రస్తుతం ఇక్కడ పీకేఓసీ, మణుగూరు ఓసీ గనులున్నాయి. వీటితో పాటు మరో ఉపరితల గని ఏర్పాటు కానుంది. భూగర్భ గనిని ఉపరితల గనిగా మార్చేందుకు అధికారులు ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తున్నారు. ఆ తర్వాత సింగరేణి బోర్డు అనుమతి కోసం పంపనున్నారు. కొండాపురం భూగర్భ గని 2009-10లో ప్రారంభమైంది. అక్కడి నుంచి రోజుకు 600 టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తవుతుంది. నీటి ఊట, బురద రావడంతో ఆశించిన స్థాయిలో బొగ్గును వెలికి తీయడం సాధ్యపడ్డలేదు. ప్రస్తుతం 40% బొగ్గు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. దీంతో సింగరేణి సంస్థ ఈ భూగర్భ గనిని ఓసీగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటి వరకు కొండాపురం భూగర్భ గనిలో 10 లక్షల టన్నుల బొగ్గును వెలికితీశారు. ఓపెన్ కాస్టుగా మార్చితే మరో 20 ఏళ్ల పాటు నిర్విరామంగా బొగ్గును ఉత్పత్తి చేయొచ్చని ఓ అంచనా. గనిలో 62 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఏడాదికి 3 మిలియన్ టన్నుల బొగ్గు వెలికి తీయొచ్చు. భూగర్భ గని కంటే ఓసీగా మారిస్తే 20 రెట్లు అధికంగా వెలికి తీసేందుకు అవకాశం ఉంది. ఈ గనిలో నాణ్యత కలిగిన బొగ్గు ఉండడంతో మార్కెట్లో దానికి మంచి ధర ఉంది. ఓపెన్ కాస్టుగా మార్చితే సింగరేణికి లాభం ఉండడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభానికి కొండాపురం గని ఓసీగా మార్చే అంశంపై పూర్తిగా స్పష్టత వస్తుంది. ఇటీవల పీకేఓసీ డీప్ సైడ్ బ్లాకు సింగరేణికి దక్కడంతో మెగా ఓసీగా చెయ్యాలని సింగరేణి ప్రణాళిక రచిస్తోంది. కొండాపురం భూగర్భ గని ఓసీ చేసిన తర్వాత పీకేఓసీలో కలిపే అవకాశం ఉంది. ఓసీ2, ఓసీ4 భూగర్భ గనిని అంతా మెగా ఓసీ చేసి బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి.